డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో జోసెఫ్ మర్ఫీ వ్రాసిన సబ్ కాన్షియస్ మైండ్ పవర్ అని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సెల్ఫ్ హెల్ప్ బుక్ లోని కొన్ని అంశాలు అయిన సంతోషం పొందడానికి అవలంబించవలసిన పద్ధతులు, మీరు ఆనందాన్ని ఎంచుకుంటే అదే అలవాటు మనకు ఎలా అవుతుందో, నీ సంతోషానికి బయట విషయాలు కారణం కాదని, సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా మానవ సంబంధాలు ఎలా మెయింటైన్ చేయాలో, క్షమాగుణం యొక్క విలువ, బ్యాడ్ హ్యాబిట్స్ ను ఎలా వదిలించుకోవాలో అని అనేక విలువైన విషయాలను తెలుసుకుంటారు. కనుక ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా మన మెయిన్ టాపిక్ లోకి వెళ్దామా? మన సబ్ కాన్షియస్ మైండ్ హ్యాపీనెస్. అమెరికా యొక్క ఫాదర్ ఆఫ్ సైకాలజీ విలియం జేమ్స్ ప్రకారం 19వ శతాబ్దంలోని గొప్ప ఆవిష్కరణ భౌతిక శాస్త్రంలో కాదని, అది నమ్మకంతో కూడిన సబ్ కాన్షియస్ మైండ్ పవర్ మాత్రమే అని తెలిపి, సబ్ కాన్షియస్ మైండ్ యొక్క పవర్ గురించి ప్రపంచం అంతటా ఉత్సాహంగా తెలుసుకున్నట్టుకు ప్రయత్నించడం ప్రారంభం అయింది. ప్రతి మనిషిలోనూ అపారమైన సబ్ కాన్షియస్ మైండ్ యొక్క శక్తి తాలూకా ఖజానా ఉంది. అది ప్రపంచంలో ఏ సమస్యనైనా అధిగమించగలదు. మీరు ఏ రోజైతే మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ ఏ సమస్యనైనా అధిగమించడానికి, బలహీనతలను జయించడానికి, మీ శరీర రుగ్మతలను నయం చేయగలదని, మీకు కలలో కూడా ఊహించలేనంత వెల్త్ను, సౌభాగ్యాన్ని తెచ్చిపెట్టగలదని మీరు బలంగా నమ్ముతారో, ఆ రోజునే మీకు నిజమైన ఆనందం మీ జీవితంలోకి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మీకు చదువులో మంచి ర్యాంకులు వచ్చినప్పుడు, మంచి జాబ్ వచ్చినప్పుడు, మంచి జీవిత భాగస్వామి దొరికినప్పుడు, సంతానం కలిగినప్పుడు, మంచి కలల సౌధం కట్టుకున్నప్పుడు సంతోషాలు కలుగుతాయి. కాని ఇవన్నీ తాత్కాలిక ఆనందాలే. సంతోషం కూడా అలవాటు చేసుకుంటే అలవాటు అవుతుంది. ఒకసారి రచయిత ఐర్లాండ్ పశ్చిమ తీరంలోని కొనెమెరాలోని ఒక రైతు ఇంట్లో ఉండడం జరిగింది. ఆ రైతు ఆశ్చర్యకరంగా ఎల్లప్పుడూ పాట పాడుతూనో, ఏలా వేస్తూనో సరదాగా కనిపించేవాడు. ఆయన సంతోషానికి కారణం ఏమిటి అని ఆయన్ను అడిగాడు మన రచయిత జోసెఫ్ మర్ఫీ. ఓ అదా, నాకు అలవాటైంది అని జవాబిచ్చాడు. ఇది తాత్కాలిక ఆనందం కాదు. అతను గత 40 సంవత్సరాల నుండి అదే అలవాటుగా చేయగా సబ్ కాన్షియస్ మైండ్ లోకి పోయి పూర్తిగా స్పాంగ్ వలె మైండ్ లోకి పీల్చుకొనబడి అలవాటుగా మారి శాశ్వతంగా ఆనందంగా ఉండగలిగాడన్నమాట. కొంతమందికి బాగా సంతోషంగా ఉండటం ఇష్టం ఉండదు. ఇంగ్లాండ్ లో ఒక ముసలావిడ గురించి రచయిత ఒక ఉదాహరణగా చెప్పారు. ఒక ముసలావిడ రచయితకు చాలా కాలం నుండి తెలుసు. ఆమెకు చాలా సంవత్సరాల నుండి కీళ్లవాతం, మోకాళ్ల నొప్పులు ఉన్నాయి. ఆమె తన మోకాలను తట్టుకుంటూ, నా కీళ్లవాతం ఇవాళ చాలా దుర్భరంగా ఉంది, బహుశా నేను బయటకు పోలేను, నాకీ పాడు కీళ్లవాతం చాలా బాధను, దుఃఖాన్ని కలుగజేస్తున్నది అంటుంది. అలా అంటున్నప్పుడల్లా ఆమె కొడుకు, కూతురు, ఇరుగు పొరుగు వారు ఆమె బాధ చూసి చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఆమెకు నిజంగా యద్భావం తద్భవతి అన్నట్లు కీళ్లవాతం యొక్క అవసరం ఉంది. ఆమె తన దుఃఖాన్ని బాగా ఇష్టపడుతున్నది. ఆమె యొక్క సబ్ కాన్షియస్ మైండ్ లో కూడా ఆనందంగా ఉండడం ఇష్టం లేదని రికార్డ్ అవుతుంది. అందువలన ఆమెకు ఆ కీళ్లవాతం అలాగే కొనసాగుతుంది. ఎందుకంటే అది ఆమెకు ఒక అలవాటుగా మారింది. మానవుని జీవితం అతని ఆలోచనలతో ఏర్పడుతుంది అంటాడు మార్కస్ అనే రోమన్ తత్వవేత్త. రోజంతా తాను ఏం ఆలోచిస్తాడో అలాగే తయారవుతాడు మానవుడు అని తెలిపారు సుప్రసిద్ధ దార్శనికుడు ఎమర్సన్. నా దగ్గర $1,00,000 ఉంటే ఎంతో సంతోషంగా ఉంటాను. మన సంపద మనకు నేరుగా సంతోషాన్నిస్తుందా? ఖరీదైన బ్రాండెడ్ వస్తువులైన యాపిల్ ఫోన్, గుచి బ్యాగ్, అడదోస్ షూస్, టీషర్ట్స్, హెచ్డి టీవీ, బెంజ్ కార్, మంచి ఫామ్ హౌస్, ఇలా ఎన్ని భౌతిక వస్తువులు ఉన్నా ఆనందాన్ని మాత్రం అలా డబ్బు పెట్టి కొనలేరు కదా. కొంతమంది నన్ను మేయర్ గానో, ఎమ్మెల్యే గానో, ఎంపీగా ఎన్నుకుంటే, లేదా ఒక కార్పొరేషన్ సీఈఓగా చేస్తేనో, న్యూస్ పేపర్స్ లో ఫోటో వస్తేనో నేనెంతో సంతోషిస్తాను అంటారు. కాని ఆనందం పొందుటకు ఏదో
కృత్రిమమైనది అవసరం అనుకోవడం చాలా మంది చేస్తారు. వారికి తాత్కాలిక ఆనందమే లభిస్తుంది. నిజానికి సంతోషం అనేది ఒక మానసిక, ఆధ్యాత్మిక స్థితి. మీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్నటువంటి డివైన్ స్పిరిట్స్ ను జీవితంలోని అన్ని దశలలో అన్వయించి తెలుసుకోవడంలోనే మీ యొక్క నిజమైన శక్తి, ఆనందం, సంతోషం ఉన్నాయి. సబ్ కాన్షియస్ మైండ్, హ్యూమన్ రిలేషన్స్, మానవ సంబంధాలు. బైబిల్లోని ఒక వాక్యం ప్రకారం ఇతరులు మీ పట్ల ఎలా ప్రవర్తించాలని మీరు ఎదురు చూస్తారో వారి పట్ల కూడా మీరు అలాగే ప్రవర్తించండి. దీనినే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అని కూడా చెబుతారు. దీని నిగూఢ అర్థం చూస్తే ఇతరులు మీ గురించి ఎలా అనుకోవాలని మీరు ఇష్టపడతారో అలాగే ఇతరుల గురించి మీరు కూడా అలాగే అనుకోవాలి. ఉదాహరణకు, మీ ఆఫీస్లో ఎవరి పట్లైనా మీరు మర్యాదగా, గౌరవంగా ప్రవర్తిస్తూ వారు అటు తిరగగానే మీ ద్వేషాన్ని వారి మీద వెళ్లగక్కుతారు. అటువంటి మనిషి ముందు మనిషి మాట చెప్పడం మీకే హాని కలుగజేస్తుంది. ఇది మీరు విషం త్రాగడంతో సమానం. మీరు ఉత్పత్తి చేసే వ్యతిరేకమైన శక్తి మీ శక్తి సామర్థ్యాలను, ఉత్సాహాన్ని, బలాన్ని, దిశానిర్దేశాన్ని, సద్భావనని తుడిచిపెట్టేస్తాయి. ఈ పరస్పర వ్యతిరేక ఆలోచనలు, భావోద్రేకాలు, ఎమోషన్స్ మీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఇంకిపోయి అన్ని రకాల కష్ట నష్టాలను, వ్యాధులను మీకు కలిగిస్తాయి. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరంలో ఉంటుందో మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరంలో ఉంటుంది అనే సామెత మీరు వినే ఉంటారు కదా. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అనేది మీకు తెలుసు కదా. అలాగే బైబిల్ ప్రకారం మిమ్మల్ని ఎవరు విమర్శించకుండా ఉండాలంటే ఇతరులను విమర్శించకండి. మీరు ఏమని విమర్శిస్తారో అదే విధమైన విమర్శకు మీరు గురి అవుతారు. మీరు ఎలా అవతలి వారిని అంచనా వేస్తారో అలాగే వాళ్ళు మిమ్మల్ని అంచనా వేస్తారు. ఇది గోడకు కొట్టిన బంతిలా, బూమ్రాంగ్ లాగా నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్ష అన్నట్లు మనం ఏ పని చేసినా, ఎవరిని విమర్శించినా, ఎవరికి హాని కలిగించినా అది మన నీడలాగా మనతోనే వస్తుంది. ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ విల్ బి సేమ్ రియాక్షన్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ అని న్యూటన్ 3వ గమన సూత్రం చెబుతుంది. మన సబ్ కాన్షియస్ మైండ్ ఒక రికార్డర్ లాగా అన్ని యాక్షన్స్, రియాక్షన్స్ ను రికార్డ్ చేసుకుని రియాక్ట్ అవుతుంది. ఐ లైక్ మెన్ అండ్ ఐ హేట్ ఉమెన్. ఆర్ సింథియార్ ఒక కంపెనీలో సెక్రటరీగా పనిచేస్తుంటుంది. ఆమె తన ఆఫీస్లోని స్త్రీల పట్ల చాలా కటువుగా ప్రవర్తించేది. ఆమె ఒకసారి మన రచయిత జోసెఫ్ మర్ఫీ వద్దకు వచ్చింది. ఆమె తన ఆఫీస్లోని స్త్రీలు ఎప్పుడూ తన గురించే మాట్లాడుకుంటారని, అబద్ధపు పుకార్లు పుట్టిస్తుంటారని కంప్లైంట్ చేసింది. ఆమెను ప్రశ్నించినప్పుడు ఆఫీస్లోని ఇతర స్త్రీలతో తనకు సత్సంబంధాలు లేవని ఒప్పుకుంటూ తనకు ఆడవాళ్లంటే అసహ్యం, కాని మగాళ్ళని ఇష్టపడతాను అని తెలిపింది. ఆమె తన ఆఫీస్లోని స్త్రీలతో విసుగ్గా, పొగరుగా, అహంకారంగా, గర్వంతో నిండిన గొంతుతో మాట్లాడుతుందని, డాబుసరిగా మాట్లాడుతుందని గ్రహించాడు మన రచయిత. తను సహోద్యోగులతో ఆమె గొంతు పలికే విధానం కొందరిలో ఆమె మీద అయిష్టం కలుగుతుందని ఆమె గ్రహించలేదు. ఎందుకంటే ఇతరులను అలా ఇబ్బంది పెట్టడమే ఆమెకు ఆనందం కలిగిస్తుంది. ఏ ఉమెన్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఎనిమీ టు ద ఉమెన్. స్త్రీలను ద్వేషించే ఆ స్త్రీకి రచయిత ఆధ్యాత్మిక విలువలతో కూడిన ప్రార్థనను సూచించి జీవిత సత్యాలను అంగీకరించడం మొదలు పెట్టినప్పుడు ఆమెకున్న స్త్రీలపై ద్వేషం మాయమవుతుందని, ఆమె అహంకారంతో కూడిన టోన్, ఫీలింగ్స్ ఆఫ్ ప్రౌడ్ అన్నీ మాయమవుతాయని చూచి ఆమె ఆశ్చర్యపోయింది. ఆమె తను కోపంతో, ద్వేషంతో ప్రవర్తించే తీరుని మార్చుకుంది. ఆ ప్రార్థన ఇలా ఉంది: నేను ప్రేమగా, శాంతంగా, నెమ్మదిగా ఆలోచిస్తాను, మాట్లాడతాను, పనులు చేస్తాను. నా గురించి చెడుగా మాట్లాడినా, విమర్శించినా వారందరికీ నేను ప్రేమని, శాంతిని, ఓర్పుని, దయని ప్రసరిస్తాను. నా ఆలోచనలన్నింటినీ శాంతి, సామరస్యం, సద్భావం అనే భావాల మీద స్థిరంగా ఉంచుతాను అని ప్రార్థించగా తన సబ్ కాన్షియస్ మైండ్ లో ఆ ప్రార్థన ఇంకిపోయి తాను పూర్తిగా మారిపోయింది. తను పనిచేసే చోట
కోపతాపాలు, విమర్శలు నెమ్మదిగా తగ్గిపోయి సహోద్యోగులు, స్నేహితుల్లా మారిపోయారు. తనకు ఎంతో తోడుగా నిలిచారు. దురలవాట్లు మానడం. దురలవాట్లైనా మంచి అలవాట్లైనా మనం చేయగా సబ్ కాన్షియస్ మైండ్ కు అలవాటై ఆటోమేటిక్ గా చేయగలం. మంచి అలవాటును మాననవసరం లేదు. కాని త్రాగుడు, జూదం, స్మోకింగ్ల లాంటివి అంత ఈజీగా మానలేము. ధ్యానం చేస్తూ సబ్ కాన్షియస్ మైండ్ లో తాను త్రాగకుండా ఉంటే ఇంట్లో తన భార్య, పిల్లలు, సమాజంలో తన ఎడల చూపించే ప్రేమను, అనురాగాన్ని గుర్తు చేసుకున్నప్పుడు తాను త్రాగితే వారు చూపించే వ్యతిరేక భావాలను గుర్తించి తాను మంచివైపు మాత్రమే ఉండాలని దృఢ నిశ్చయంతో ఎందరో దురలవాట్లు మానిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. ఈ విధంగా సబ్ కాన్షియస్ మైండ్ పవర్ తో మనం ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చని, మనం సంతోషం లేదా విషాదం ఏది అలవాటు చేసుకుంటే అదే మనకు సబ్ కాన్షియస్ మైండ్ ఫిక్స్ చేస్తుందని, మెటీరియల్ లేదా బ్రాండెడ్ వస్తువుల్లో, కార్లో, ఇల్లో మనకు నిజమైన సంతోషం కలిగించవని, కమ్యూనికేషన్ స్కిల్స్, క్షమాగుణం ఏర్పడటం, దురలవాట్లు మానడం ఎలా అనే అనేక విషయాలు మీరు తెలుసుకున్నారు. మరొక వీడియోతో ఇంకా కొన్ని విషయాలు నేర్చుకుందాం. మరి ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.